పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో పర్యటించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు మరియు తెలుగుదేశం జనసేన ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలియజేశారు. పెన్షన్ కార్యక్రమం అనంతరం చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. 7,000 రూపాయలు అంటే 4,000 రూపాయలు పెంచుతూ ఏప్రిల్, మే, జూన్ నెలలకు 1,000 రూపాయలు చొప్పున మొత్తం 7,000 రూపాయలు ఈరోజు ప్రతి ఒక్కరికి పెన్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది. వాలంటరీ ఇది సచివాలయం సిబ్బందితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. ఒక గంట కూడా గడవకుండా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 7,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల వరకు, 7,000 నుంచి 15,000 రూపాయల వరకు వివిధ రకాలైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి పేదవారిని, సమస్యలు ఉన్నటువంటి వారిని, దివ్యాంగుల్ని, అదే విభిన్న ప్రతిభావంతుల్ని, చేనేతల్ని, ఒంటరి మహిళల్ని, అవ్వతాతలు, వృద్ధులు, వితంతువులు అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పెనుమాక గ్రామంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా పిఠాపురంలో ఈరోజు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో ఎన్నికల హామీలలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చిన హామీని పేదవాడికి 4,000 రూపాయల పెన్షన్ పెంచుతాము, అదేవిధంగా 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఒకేసారి ఈరోజు ఇస్తున్న ఇచ్చిన మాటకి కట్టుబడి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి వర్యులు పెన్షన్దారు దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే విధానాన్ని ఈరోజు శ్రీకారం చుట్టినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చిలకలూరిపేట తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాము. పేదవాడి కష్టాలను చూసేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు రాష్ట్రంలో అవ్వాతాత కళలో ఆనందం చూడటానికి వికలాంగుల, వితంతువుల యొక్క పెన్షన్లు పెంచిన విధానం చూస్తుంటే నిన్నటి నుంచి ప్రతి పేదవాడు పెన్షన్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు 4,000 నుంచి 7,000 రూపాయలు ఈ 3 నెలలు తీసుకుంటాము అనే ఒక పండుగగా ఈరోజు ఎదురు చూడటం జరిగింది. ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నటువంటి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆ క్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు వస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు పత్తిపాటి పుల్లారావు గారి యొక్క ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, నేరుగా పెన్షన్దారు దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇవ్వటం చాలా శుభపరిణామం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఏదైతే ఉందో అది కేవలం ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన మాత్రమే సభంగా తెలియజేసుకుంటూ